హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. టుడే స్పెషల్ మటన్ కర్రీ. ఫస్ట్ మంచిగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అలాగే అల్లము, కారము, ఇక్కడ నేను 2 స్పూన్స్ వేస్తున్నానండి. అలాగే కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ కోసుకొని నేను ఇక్కడ కుక్కర్లో వేస్తున్నానండి. మటన్ తొందరగా ఉడకదు కదా. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, 2 లవంగాయలు, యాలక్కాయలు, 2 మిరియాలు, చెక్క వేసుకుంటున్నానండి స్మెల్ కోసం. అలాగే పచ్చిమిర్చి వేసుకొని కాసేపు గోలనివ్వాలండి. అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని మంచిగా వేగనివ్వాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ కర్రీలో పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పక్కకు పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా అయ్యాక కలిపి పెట్టుకున్న మటన్ ముక్కల్ని అందులో వేసుకోవాలండి. ఇప్పుడు మెల్లిగా కలుపుకోవాలండి మటన్ ముక్కల్ని. ఇలా మూత పెట్టి క్లోజ్ చేసుకొని ఇలా మంచిగా ఉడకనివ్వాలండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. 10 to 15 minutes ఉడకనివ్వాలి ఆయిల్లో మంచిగా. మంచిగా ఉడికాక కొన్ని వాటర్ ముక్కలు మునిగేటట్టు పోసుకోవాలండి. మటన్లో నీళ్ళు కొంచెం ఎక్కువగానే పోసుకోవాలండి. మటన్ ఉడకదు కదా తొందరగా. వాటర్ పోసేసుకోవాలండి. ముక్కలు మునిగేటట్టుగా పోసుకొని ఇలా మంచిగా ముక్కలు మునగాలండి. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసుకోవాలండి. 3-4 విజిల్స్ రావాలండి. వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసి ఇలా మంచిగా అవుతుందండి. అప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకొని లాస్ట్లో అలాగే మసాలా, గరం మసాలా కూడా వేసుకోవాలండి. మటన్ మసాలా వేసుకొని కొంచెం సేపు 5 minutes అట్లా ఉంచి ఉడకనివ్వాలండి. మంచిగా సూప్ అనేది చిక్కపడుతుంది. ఇలా మంచిగా ఉడకనివ్వాలండి. మటన్ కర్రీ రెడీ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.